హలో ఎవ్రీవన్. ఈ వీడియోలో మనం బ్లెండర్ని యూస్ చేసి ఇలా లోగో యానిమేషన్ ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ మీరు యానిమేట్ చేయాలనుకుంటున్న లోగోని బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయాలి. ఈ ప్రాసెస్కి నేను ఫోటోషాప్ యూస్ చేస్తున్నా. మీరు ఆన్లైన్లో కూడా బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకోవచ్చు. ఇలా బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసిన లోగోని పిఎన్జీలో సేవ్ చేసుకుని గూగుల్లోకి వెళ్ళి పిఎన్జీ టు ఎస్వీజీ కన్వర్టర్ అని సెర్చ్ చేసి ఫస్ట్ వచ్చే లింక్ను ఓపెన్ చేద్దాం. ఇక్కడ మనం బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసిన లోగోని అప్లోడ్ చేయాలి. అండ్ కన్వర్ట్ చేశాక డౌన్లోడ్ చేసుకుందాం. ఇప్పుడు బ్లెండర్ ఓపెన్ చేసి ఫైల్లోకి వెళ్ళి ఇన్పోర్ట్లో ఎస్వీజీ మీద ప్రెస్ చేసి మనం డౌన్లోడ్ చేసుకున్న ఎస్వీజీ ఫైల్ని సెలెక్ట్ చేసి ఇంపోర్ట్ చేసుకుందాం. ఇప్పుడు లోగో ఇంపోర్ట్ అయింది. మనం ఎస్వీజీ ఇంపోర్ట్ చేసినప్పుడు ఫైల్ సైజ్ చిన్నగా వస్తుంది అండ్ ఆరిజిన్ పాయింట్ కూడా పర్ఫెక్ట్గా ఉండదు. ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి ట్రాన్స్ఫార్మ్ ప్రాపర్టీస్ ఓపెన్ చేసి ఆరిజిన్స్ని టిక్ మార్క్ చేసి ఆరిజిన్ని మన లోగో సెంటర్కి అలైన్ చేసుకుందాం. నెక్స్ట్ ఈ ఆప్షన్ని డిజేబుల్ చేసేసుకుందాం. ఇప్పుడు షిఫ్ట్ ఎస్ ప్రెస్ చేసి సెలక్షన్ టు కర్సర్ని సెలెక్ట్ చేసుకుందాం అండ్ ఎస్ ప్రెస్ చేసి ఈ లోగోని స్కేల్ చేసుకుందాం. ఇప్పుడు కర్వ్ ప్రాపర్టీస్ ఓపెన్ చేసి జియోమెట్రీలో ఎక్స్ట్రూడ్ వాల్యూని 0.02 ఎంటర్ చేద్దాం. ఇప్పుడు టైమ్ లైన్లో కొంచెం ఫ్రంట్కి వెళ్ళి ఎక్స్ట్రూడ్ వాల్యూ మీద మౌస్ని ప్లేస్ చేసి ఐ ప్రెస్ చేస్తే మనకి టైమ్ లైన్లో కీ ఫ్రేమ్ యాడ్ అవుతుంది. ఇప్పుడు టైమ్ లైన్లో స్టార్టింగ్కి వచ్చి ఎక్స్ట్రూడ్ వాల్యూని 0 చేసి మౌస్ని ఎక్స్ట్రూడ్ వాల్యూ మీద ప్లేస్ చేసి ఐ ప్రెస్ చేసుకుందాం. ఇప్పుడు చూస్తే మనకి ఎక్స్ట్రూడ్ వాల్యూ ఇలా యానిమేట్ అవుతుంది. నెక్స్ట్ మెటీరియల్స్ కోసం మెటీరియల్ ప్రాపర్టీస్ ఓపెన్ చేసి మెటీరియల్ని యాడ్ చేసి మనకు కావాల్సిన కలర్ని యాడ్ చేసుకుందాం. ఎక్స్ట్రూడ్ చేసిన కీ ఫ్రేమ్స్ని కొంచెం అడ్జస్ట్ చేసుకుందాం. ఇప్పుడు మనం ఒక ప్లేన్ యాడ్ చేసి ఇలా స్కేల్ చేసుకుందాం. ఇప్పుడు షిఫ్ట్ ఏ ప్రెస్ చేసి ఒక కెమెరాని యాడ్ చేసుకుందాం అండ్ కెమెరా వ్యూ కోసం స్క్రీన్ని ఇలా డివైడ్ చేసుకుందాం. ఇప్పుడు ప్లేన్ని సెలెక్ట్ చేసి ఎడిట్ మోడ్లోకి వెళ్ళి ఈ సైడ్ ఎడ్జ్ని సెలెక్ట్ చేసుకుని ఎక్స్ట్రూడ్ చేసుకుందాం అండ్ ఈ ఎడ్జ్ని సెలెక్ట్ చేసుకుని కంట్రోల్ బీ ప్రెస్ చేసి బెవిల్ చేస్తూ మౌస్లో స్క్రోల్ వీల్ని యూస్ చేస్తూ ఇలా కట్స్ని యాడ్ చేసుకుందాం. ఇలా మనకు సరిపోతుంది. ఇప్పుడు దీన్ని సైడ్ స్మూత్ చేసుకుందాం. ఇప్పుడు కెమెరా వ్యూ కోసం కెమెరాని సెలెక్ట్ చేసుకుని నంప్యాడ్లో 0 ప్రెస్ చేద్దాం. ఓన్లీ కెమెరా వ్యూ మనకు విజిబుల్లో ఉండడానికి కెమెరా సెట్టింగ్స్లోకి వెళ్ళి వ్యూ పోర్ట్ డిస్ప్లే ఓపెన్ చేసి పర్స్పెక్ట్ అవుట్ వాల్యూని 1కి ఎంటర్ చేసుకుందాం. ఇప్పుడు కెమెరాని డూప్లికేట్ చేసి ఇలా అరేంజ్ చేసుకుందాం. నాకు ఇప్పుడు ఈ యానిమేషన్లో ఫస్ట్ ఈ కెమెరా విజిబుల్ అవ్వాలి. దానికోసం ఈ కెమెరాని సెలెక్ట్ చేసి టైమ్ లైన్లోకి వెళ్ళి ఎంప్రెస్ చేస్తే ఇలా కెమెరా సింబల్ వస్తుంది. ఇప్పుడు మార్కర్ని క్లిక్ చేసి బైండ్ కెమెరా టు మార్కర్స్ని సెలెక్ట్ చేసుకుంటున్నాం. ఈ కెమెరాని మనకు కావాల్సినట్టు అడ్జస్ట్ చేసుకుందాం. అండ్ ఇప్పుడు ఈ సేమ్ కెమెరాని డూప్లికేట్ చేసుకుని పక్కకి అరేంజ్ చేసుకుందాం. నాకు ఇప్పుడు యానిమేషన్లో సెకండ్ కెమెరా ప్లే అవ్వాలి. దానికోసం టైమ్ లైన్లో కొంచెం ఫ్రంట్కి వచ్చి క్లిక్ చేస్తున్నా. ఇక్కడ కెమెరా ఐకాన్ యాడ్ అయింది. మార్కర్లోకి వెళ్ళి బైండ్ కెమెరా టు మార్కర్స్ని సెలెక్ట్ చేసుకుంటున్నా. ఇప్పుడు ఈ ఫ్రేమ్ నుంచి నాకు సెకండ్ కెమెరా ప్లే అవుతుంది. ఇప్పుడు ఈ కెమెరా ఐకాన్ని లెఫ్ట్కి మూవ్ చేసుకుందాం. అంటే ఈ కెమెరా ఐకాన్ నుంచి నెక్స్ట్ కెమెరా స్టార్ట్ అవుతుందని అర్థం. అండ్ నెక్స్ట్ మనకి ఈ టాప్ వ్యూలో ఉన్న కెమెరా ప్లే అవ్వాలి. ఇప్పుడు టాప్ వ్యూ కెమెరాని సెలెక్ట్ చేసి ప్రెస్ చేసి మార్కర్ బైండ్ కెమెరా టు మార్కర్స్ అండ్ కెమెరాని అడ్జస్ట్ చేసుకుందాం. అండ్ ఈ టాప్ కెమెరాకి యానిమేషన్ ఇద్దాం. టాప్ కెమెరాని సెలెక్ట్ చేసుకుని క్లిక్ చేసి రొటేట్ చేసి ఐ ప్రెస్ చేస్తున్నా. ఇక్కడ కీ ఫ్రేమ్ యాడ్ అయింది. అండ్ టైమ్ లైన్లో కొంచెం ఫ్రంట్కి వెళ్ళి కెమెరాని టాప్కి మూవ్ చేసి రొటేట్ చేసి ఐ ప్రెస్ చేస్తున్నా. ఐ ప్రెస్ చేయగానే ఇక్కడ కీ ఫ్రేమ్ యాడ్ అయింది. ఈ 2 కీ ఫ్రేమ్స్ని సెలెక్ట్ చేసి ఇంటర్పోలేషన్ మోడ్లోకి వెళ్ళి లీనియర్ని సెలెక్ట్ చేసుకుందాం. ఇప్పుడు ప్లే చేస్తే మనకి యానిమేషన్ ఇలా ప్లే అవుతుంది. నౌ కెమెరా ఐకాన్ని కీ ఫ్రేమ్స్ని మనకు నచ్చినట్టు అడ్జస్ట్ చేసుకుందాం. అండ్ ఈ 2 కెమెరాస్ కూడా లైట్గా కెమెరా మూమెంట్స్ ఇద్దాం. ఇప్పుడు రెండర్ సెట్టింగ్స్ ఓపెన్ చేసి రెండర్ ఇంజిన్ని సైకిల్స్కి చేంజ్ చేసుకుందాం. డివైస్ టు జీపీయూ కంప్యూటర్ డీనాయిస్ని ఎనేబుల్ చేసుకుందాం. రెండర్ మోడ్లోకి వెళ్ళి నాయిస్ థ్రెషోల్డ్ని 0.02 అండ్ మ్యాక్సిమం శాంపుల్స్ని 512 ఎంటర్ చేసుకుందాం. అండ్ సేమ్ రెండర్లో కూడా ఈ వాల్యూస్ని ఎంటర్ చేసుకుందాం. ఇప్పుడు షిఫ్ట్ ఏ ప్రెస్ చేసి ఏరియా లైట్ని యాడ్ చేసుకుందాం. లైట్ పవర్ని 71కి ఎంటర్ చేసుకుందాం. అండ్ సేమ్ లైట్ని డూప్లికేట్ చేసి రైట్ సైడ్కి మూవ్ చేసుకుందాం. అండ్ సేమ్ ఇదే లైట్ని డూప్లికేట్ చేసి టాప్కి మూవ్ చేసుకుందాం అండ్ స్కేల్ చేసుకుందాం. అండ్ లోగో బెటర్గా కనిపించడానికి లోగోకి కొంచెం మెటాలిక్ యాడ్ చేద్దాం. అండ్ సాఫ్ట్నెస్ కోసం లైట్ సైజ్ని ఇంక్రీజ్ చేసుకుందాం. అండ్ టాప్ లైట్ కూడా సైజ్ ఇంక్రీజ్ చేద్దాం. అండ్ ఈ టాప్ లైట్కి పవర్ వాల్యూని 20,000కి ఎంటర్ చేస్తున్నా. మనకి కావాలనుకుంటే షిఫ్ట్ ఏ ప్రెస్ చేసి పాయింట్ లైట్స్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు రెండర్ సెట్టింగ్స్ ఓపెన్ చేసి మెమరీలో టైల్ సైజ్ని 1080 ఎంటర్ చేద్దాం. రెసిస్టెంట్ డేటాని ఎనేబుల్ చేసుకుందాం. పిక్సెల్ ఫిల్టర్లో విత్ని 1 ఎంటర్ చేసుకుందాం. అండ్ ఇప్పుడు అవుట్పుట్ లొకేషన్ని సెట్ చేసుకుని
మీడియా టైప్ని వీడియో పెట్టుకుంటున్నా. ఎన్కోడింగ్లో MPEG-4ని సెలెక్ట్ చేసుకుంటున్నా అండ్ ఎండింగ్ ఫ్రేమ్ని 180 తీసుకుంటున్నా. ఇప్పుడు కంట్రోల్ F12ని ప్రెస్ చేసి రెండర్ చేసుకుందాం. మనకి కావాలనుకుంటే ఎడిటింగ్ సాఫ్ట్వేర్లో రెండర్ అయిన వీడియోకి లైటింగ్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు యూజ్ అయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ ఇలాంటి వీడియోస్ని మిస్ అవ్వకూడదనుకుంటే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి.